ఇప్పుడున్న లీడర్లలో ఎంపీలలో ఎమ్మెల్యేలలో ముందు అసలు ఈ నీళ్ళ గురించి ఐడియా ఉందా? మీరు అన్నట్టు దక్షిణ ఉత్తర అంటున్నారు, అలాగే గోదావరి కృష్ణ అంటున్నారు. అసలు వీటిపైన అవగాహన నాకు కనిపిస్తుంది లేదు, ఎవరికి లేదు. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు పేర్లు తీసుకుంటాను, ఎందుకంటే అందరు ప్రజా జీవితం ఉండరు. డీకే అరుణ గారు, ఆమె ఏం చదువుకుంది? అవును, కానీ వాట్ ఈస్ దర్ క్వాలిఫికేషన్ టు టాక్ ఆన్ వాటర్? వాటర్ అది క్వాలిఫికేషన్. దెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఒక కార్పొరేట్ పర్సన్. ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలు పొలిటీషియన్గా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు. ఒకసారి ఎంపీగా గెలిచాడు 2014, 2019. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్లోకి పోయిండు, ఓడిపోయిండు, మళ్ళీ బీజేపీలోకి వచ్చి గెలిచిండు. ఈరోజు మీరు పోయి ఇంటర్వ్యూ అడిగితే కూడా నాకేం తెలియదు, నేను కార్పొరేట్ పర్సన్ని, నేను అమెరికాలో ఉంటాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, ఏదో ఆ రోజు తెలంగాణ గురించి వచ్చిన, తెలంగాణ గురించే చేసిన అని మాట్లాడతాడు. అంటే మాకు ఫుల్ టైం పొలిటీషియన్స్ కావాలి. మీరు అన్న సరే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు పోయి ఢిల్లీలో మాట్లాడాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అది కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, జగన్ లాంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పాలి అంటే వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలి, ఎంత స్టడీ చేయాలి, ఎంత పర్స్యూరెన్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళని ఎవరు డేకడు ఢిల్లీలో. ఇప్పుడు డీకే అరుణకి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఆమె ఏదో పార్టీ మారి వచ్చింది. ఎవరు దే డోంట్ సీ. నార్మల్గా బీజేపీలో ఏంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే 100% ప్రయారిటీ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నారు, వాళ్ళంతా సర్వైవల్ కోసం వచ్చిండ్రు. వీళ్ళు కూడా అంతే, ఏదో మనకి కాంగ్రెస్ నుంచి వస్తే, బీఆర్ఎస్ నుంచి వస్తే మనకు 4 పెద్ద తలకాయలు వస్తే మనకు 4 సీట్లు వస్తాయని అంతే. అక్కడ ఇట్ ఈజ్ జస్ట్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. వీళ్ళ ఐడియాలజీ నచ్చో కాదు, ఎందుకంటే ఆల్ దేర్ లైఫ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకెవరున్నారు చెప్పండి? దక్షిణ తెలంగాణ నుంచి, కృష్ణా బేసిన్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కడు లేడు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న వాళ్ళు, దేర్ ఇస్ 0 ఫ్రమ్ కృష్ణా బేసిన్. పాలమూరు నుంచి బీజేపీ వాళ్ళు ఉన్నారా? నల్గొండ నుంచి ఉన్నారా? రంగారెడ్డి నుంచి ఉన్నారా? కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి, ఇప్పుడు ఈయన డాక్టర్ లక్ష్మణ్ది టర్మ్ అయిపోతుంది, లేకపోతే ఇంకెక్కడి నుంచో 2 ఎంపీలని మా కృష్ణా బేసిన్ నుంచి పెట్టాలి. ఒక పాలమూరు బిడ్డని, నాలాంటి చదువుకున్న వ్యక్తిని నల్గొండ నుంచి పెట్టాలి. లేకపోతే మనకి ఇవి ఉంటాయి, ఏది 12 రాజ్యసభ నామినేటెడ్ మెంబర్స్. ఇప్పుడు మొన్న పెట్టారు సుధా నారాయణమూర్తి గారిని. వాన్ పెడితే మా దగ్గర నుంచి పెట్టవచ్చు కదా. కాబట్టి బీజేపీ అదొక ప్రాబ్లం. ఎవడు చూసినా ఈ తెలంగాణలో అయినా, భారతదేశంలో అయినా ఈ కృష్ణా బేసిన్కి అన్యాయం చేసే వాళ్ళే ఉన్నారు. మాకు అదొక ప్రాబ్లం. వీఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్, బోత్ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. సార్, ఇప్పటివరకు బయట కూడా తెలంగాణ అంశాలు అనే దానిపైన కూడా చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఓవరాల్గా ఇంటర్వ్యూ విషయంలో మాత్రం ఒక 2 అంశాలు ప్రధానంగా మాట్లాడారు. ఒకటి, కృష్ణా గోదావరి అంశాన్ని తీసుకొచ్చారు, తద్వారా ఉత్తర తెలంగాణ వర్సెస్ దక్షిణ తెలంగాణ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఈ 2 ప్రాంతాల మధ్య ఒక కోట్లాట కానీ, ఉద్యమ శైలి కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా సార్? నో, నేనేమంటున్నా అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. నేను విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు. వాళ్ళంటే మనకి అందరం తెలంగాణ బిడ్డలమే, ఓకే. కానీ ఇప్పుడు సొంత ఇంట్లో కూడా అందరం ఒక కుటుంబమే. కానీ హక్కుల దగ్గరకు వచ్చేవారికే నా అక్కేంది, నా తమ్ముడు అక్కేంది, మా అక్క అక్కేంది, మా చెల్లి అక్కేంది అని అడుగుతాం. విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో అదే జరిగింది కదా. కవిత నా హక్కేంది, నన్ను ఎదగనిస్తలేరు కదా అనే కదా మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు 2 నదులు ఉన్నాయి, 2 బేసిన్లు ఉన్నాయి. సరే అయిపోయింది, ఆంధ్ర వాళ్ళతో పంచాయతీ అయిపోయింది. నాకు చంద్రబాబుతో ఏం లేదు, జగన్ తోటి ఏమీ లేదు. నాకున్నదంతా నా ప్రభుత్వాన్ని అడుగుతాను, నా లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతాను, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని అడుగుతాను. ఇది తప్ప? అది నేను నా ఒక కృష్ణా బేసిన్కి, నా కృష్ణా జలాలకి న్యాయం కావాలని అడుగుతా. అంతకన్నా నేనేం అడుగుతలేను. నేను రాష్ట్రాన్ని విడగొట్టమంటలేను. టెక్నికల్గా కూడా మీరు అడిగేది రైటే. కాబట్టి ఇక్కడ 2 ప్రాంతాలు ఉన్నాయనేది కరెక్టే. అది ఇప్పుడు కిడ్నీలు ఉన్నాయండి, ఇప్పుడు రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, బ్రెయిన్ ఉంది, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంటాము. మొత్తం బాడీ నాదే, 2 ముఖ్యమే. అట్లా నేనేమంటున్నాను అంటే
తెలంగాణ ఈజ్ వన్ బట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 river basins. ఓకే. ఫస్ట్ అది యాజ్యాతి అంటే ఇన్సిడెంటలా యాక్సిడెంటలా కేసీఆర్ గారు గోదావరి బేసిన్ నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే. అంతకుముందుకు పాలమూరు బిడ్డగా 2009 నుంచి 2014 అతను ఎంపీగా ఉన్నాడు. అప్పుడు న్యాయం చేయలే. ఆ 4 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినా కానీ ఇవన్నీ వదిలేసాయి, మనం తెలంగాణ రాగానే చూసుకుందాం అనే మాట్లాడేవాడు. ఓకే. అది 2009 and 14 హీఈస్ ద ఎంపీ ఆఫ్ మహబూబ్ నగర్. ఏం చేశాడు అడగండి. సరే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదేంది మహబూబ్ నగర్ దత్తత తీసుకున్నాడు, ఆయన ఏం చేయలే. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏం చేసిండు? సరే అది అయిపోయింది, చేసిన నేను ఏం చేయలేను, రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేదు, ఆయన చచ్చిపోయిండు. తర్వాత రోషయ్య వచ్చిండు, ఆయన 16 నెలలు ఎంతో ఉన్నాడు, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, నాది ఏం నడవలేదు అనుకుందాం. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు వచ్చి నువ్వే పెట్టే ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పక్షపాతం చూపించినావు? పార్షియాలిటీ ఎందుకు చూపించినావు? కృష్ణాకి అది గోదావరికి ఇచ్చినట్టు నిధులు ఎందుకు ఇవ్వలే కృష్ణాకి? ఇప్పటికే నేను చెప్తున్నా, ఫస్ట్ డిమాండ్ కేసీఆర్ పెట్టవలసింది ఏంటంటే దక్షిణ తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ ఫోరం పెట్టండి. అంతకుముందుకు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ డెవలప్మెంట్ అని, దానికి పురుషోత్తం రెడ్డి గారు మా నల్గొండ జిల్లా పెద్ద మనిషి, ఆయన దానికి అధ్యక్షుడు ఉండేవాడు. ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంది, దానికి ఒక ఆఫీస్ ఉంది, దానికి ఒక బడ్జెట్ ఇచ్చారు. ఆ రోజుల్లో 100 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు పెట్టండి, మాది మేము చూసుకుంటాం. మేము పిలిచినాడు రండి ఆ రోజు, మా పాలమూరుకో, మా నల్గొండకో, మా రంగారెడ్డికో, మా ఖమ్మం జిల్లాకు. ఆ రోజు మీ సహాయ సహకారాలు అడుగుతారండి. ఇలా మీరు రాజకీయం చేయడానికి ఎందుకు వస్తున్నారు? అంటే మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏ రోజైతే అధికారంలో ఉంటారో ఆ రోజు కృష్ణమ్మ గుర్తురాదు, ఏ రోజు అయితే అధికారం దూరం పోతారో ఆ రోజు మళ్ళీ పాలమూరుకి వలసలు అని కృష్ణమ్మకి అన్యాయం జరుగుతుందని వస్తారు. అంటే మాకు అక్కలు లేదా? మా దగ్గర నాయకులు లేరా? మీ పార్టీలో లేకుండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు నిరంజన్ రెడ్డి లాంటోడో, జగదీశ్వర్ రెడ్డి లాంటోడో, మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ అని. కానీ ప్రశ్నించే గొంతులు సమాజం నుంచి ఇంటలెక్చువల్గా, ఓ ఇంజనీర్గా, ఒక అడ్వకేట్గా మాకున్నాయి. మేము అడుగుతాము. ఫస్ట్ మమ్మల్ని కన్విన్స్ చేయండి, తర్వాత రేవంత్ రెడ్డిని ప్రశ్నిద్దును. మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి పోనవసరం లేదు, ప్రజల దగ్గరికి పోనవసరం లేదు. ఫస్ట్ మాలాంటి ఇంటలెక్చువల్స్ని అడుగుతున్నాము. మేము రౌండ్ టేబుల్ పెడతాం, రండి. అసెంబ్లీకి రాను కానీ ప్రజల్లో ఉండి కోట్లాడతాను ఒకవేళ కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? అది అంతకన్నా జోకు ఆఫ్ 2026 ఇంకా ఏమి ఉండదు. 25 ఇప్పుడు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ 365 డేస్కి అది జోకు. ఎందుకంటే ఆయనకు ఒక రాజ్యాంగం పదవి ఉన్నది, లీడర్ ఆఫ్ అపోజిషన్. అది కాదని చెప్పి నువ్వు ప్రజల దగ్గర పోతే ప్రజలు ఏం చేస్తావు? ఇవాళ ఎలక్షన్స్ లేవు కదా, నువ్వు చేయవలసింది, నువ్వు కొట్లాడవలసింది నీకున్న పదవితోటి నువ్వు ప్రభుత్వం మీద కొట్లాడాలి. ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వంలో ప్రజల దగ్గర పోయి ఏం చేస్తావు? నువ్వు టైంపాస్ చేస్తున్నావు. నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సార్, అవి ఉంటే ఏమైందండి? దానికి కృష్ణా జలాలు ఎట్లా తీసుకొస్తాడు? ఎంపీటీసీ జడ్పీటీసీ నువ్వు మొత్తం జిల్లా పరిషత్ గెలిస్తే నువ్వు పోయి పార్లమెంట్లో నిలబడి మోడీని నిలబడి తీసుకొస్తావా? లేదు. అయిపోయా. నేను గెలిపించుకునేది నా గ్రామం నుంచి మండల పరిషత్కు ఒకని గెలిపించుకుంటాం, ఆడొచ్చే నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని మంచిగా చేస్తాడు. లేకపోతే జిల్లా పరిషత్లో జడ్పీటీసీ ఎవడైతే ఉంటాడో మా రిప్రజెంటేటివ్ జిల్లా పరిషత్లో ఆ కలెక్టర్ ముందలను అక్కడ ఉన్న ఫోరముల్లో మాట్లాడి ఆ జిల్లా పరిషత్ నుంచి ఏం కావాలో కలెక్టర్ లెవెల్లో జరిగాయి. ఇది నేను అడిగేది రాష్ట్ర లెవెల్, కేంద్ర ప్రభుత్వం లెవెల్, దానికి లోకల్ బాడీస్ ఏం సంబంధం? కాబట్టి వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ఇప్పుడు మొన్నటిదానిక ఇంట్లో కూర్చున్నాడు, కొన్ని సరే ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులకి వీళ్ళ కొన్ని సర్పంచ్ సీట్లు వచ్చినాయి. అందులో కొన్ని ఏమైనాయి, రూలింగ్ పార్టీ వాళ్ళే ఒకరిని రెచ్చగొట్టాడు, ఒకటి రెచ్చగొట్టాడు సర్పంచ్గా, రెబల్స్ పడ్డారు. ఆడో 2000 ఓట్లు మెంబర్స్ వీళ్ళు గెలిచారు. ఎవరు? మన రెబల్స్ గెలిచారు. రెబల్స్ అంటే మొరాలెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వాడు బయటకు వచ్చాడు కాబట్టి ఇక బీఆర్ఎస్ హెల్ప్ తీసుకున్నాడా ఏంటో జరిగింది ఆడ. వీళ్ళకి సడన్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మినిమం 80 to 85% రావాలి, రావాలి. అది కూడా 2 yearsలోనే జరిగింది కాబట్టి ఏదో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద జరగలే. ఇక్కడ వీళ్ళకి వచ్చింది 61%, 62%. ఇది కేసీఆర్ పసిగట్టిండు. ఎమ్మటే ఒక ఆల్సిజన్ డాగ్ మాదిరిగా స్మెల్ చూసిండు,
ఓ దిస్ ఈజ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ ఓకే. అని టక 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 మళ్ళీ ఏంది మొత్తం నీట్గా తయారైండు, ఆ షేవింగ్ గీవింగ్ తీసేసిండు. ఎందుకంటే ఆయన విజువల్స్ కూడా మనకి బయటికి రావు ఏది ఫామ్ హౌస్లో, కాబట్టి నీట్గా తయారైండు. 2-3 రోజులు మంచిగా అది మేకప్ గీపప్ వేసుకొని వచ్చేసిండు. లేకుండా అంత ఎనర్జీ లెవెల్స్ ఆయనకు ఉండవు. 70 years ముందు రోజు, ఎందుకంటే ట్రావెలింగ్ కూడా ముందు రోజు చేసి వచ్చాడు. అంటే మళ్ళీ ఈడ ఎనర్జీ లెవెల్స్, ఈడ డాక్టర్స్ కొంచెం నువ్వు మళ్ళీ మధ్యాహ్నం పోతున్నావు, మళ్ళీ ఈవినింగ్ దానికి ఈవినింగ్ మళ్ళీ 6 to 7 పబ్లిక్ లైఫ్లో ఉండి లైవ్గా స్పీచ్ ఇస్తున్నావు. కాబట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 70-72 యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. సో లాస్ట్ వారి డైట్ తీసుకోండి, 1 week డైట్, ఆల్ ఎనర్జీ బూస్టర్సే ఉంటాయి. సో అట్లా. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మా టైగరు వస్తుంది, అరే మీ టైగరు 2001లో ఓకే, ఈ ఎట్ దట్ టైమ్ ఈజ్ 45 or 46 or 47 years. నౌ టుడే he is at the age of 70 or 72. And age is not a factor అంటాము, బట్ ఫర్ హిమ్ హెల్త్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు యశోద హాస్పిటల్కి పోయి వచ్చిండు మన దాంట్లో. అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి, నా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మంచిగా ఉండాలి అని కోరుకునే వ్యక్తులు నేను ఒకరిని. కానీ రియాలిటీ, బీఆర్ఎస్ వాళ్ళు రియాలిటీ అర్థం చేసుకోండి. సరే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకో మా అల్లుడో అనుకోవచ్చు, మా మామ ఉన్న రోజు మాకు ఈ రాష్ట్రంలో మాకు ఒక ఐడెంటిటీ ఉంటుందని. కానీ మీరు కార్యకర్తలు, కృష్ణా బేసిన్లో ఉన్నవాళ్ళు, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా ప్రజలు, వాళ్ళు ఇంకా మీరు కేసీఆర్ని పట్టుకొని బీఆర్ఎస్ని పట్టుకొని ఏరాడుతా అంటే గోదావరిని బట్టి కుక్కతోక బట్టి గోదావరిని వెళ్ళినట్టే ఉంటుంది. మళ్ళీ మీరు గోదావరి ప్రస్తావన వచ్చింది అంటే అది ఏమైంది, ఎందుకు వచ్చింది అంటే చెప్తాను. ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు యాస భాష సినిమాలలో తీసుకొచ్చిండ్రో అట్లా ఈ పెద్ద మనిషి కూడా 10-15 సంవత్సరాలు ఇదే, ఎక్కడ పోయినా ఇదే అంటాడు. కాంగ్రెస్ని పోతే వాని సంకన పోతే గోదావరిని కుక్కతోక బట్టి గోదావరి, అట్లా గోదావరిని మాకు నింపేసిండ్రు. కృష్ణా లేకుండా మా ఉనికి లేకుండా. యాక్చువల్గా మా సివిలైజేషన్ స్టార్టెడ్ ఇన్ నల్గొండ, పాలమూరు, బుద్ధిజం, నాగార్జున సాగర్ అవన్నీ తోముతుంటే ఆడ ఎప్పుడో కొన్ని చరిత్ర ఉంది. ఇప్పుడు నాగార్జున కొండ బౌద్ధులు ఇక్కడ తిరిగి ఆడినరని, ఆ చరిత్ర ఎక్కడ లేదు. తీసుకొచ్చి కాకతీయుల చరిత్ర మాకు పెట్టారు. నేను ఆ సబ్జెక్టులో కూడా పోవట్లేదు. ఇవాళ నా బాధ అంతా ఏంది, నాకు నీళ్లు రావట్లేదు, ఆ నీళ్ళ పంచాయతీ మేము కొట్లాడుతున్నాము. దాంట్లో సడన్గా కేసీఆర్ అనే ఒక ఏమంటారు, అది ఒక చిత్తుల మారి నక్క పులి మాదిగా వేసుకొని స్కిన్ వేసుకొని వచ్చి నేను పులిగా అంటున్నాడు. బేసికలీ ఇది నక్క, ఇది పొలిటికల్ ఫాక్స్. He is having an agenda of running a political party and bringing it back into power in 2028. That is his agenda. He is nothing to do with Krishna waters or doing justice to our Palamuru, Nalgonda, Rangareddy and ఈ ప్రాంతానికి.